ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? ఈరోజైతే ఒక మంచి వీడియో, ప్రతిదీ మంచి వీడియోనే. సో ఇదేంటంటే ఒక మేకింగ్ వీడియో అనమాట. మనకు వచ్చిన ఆర్డర్స్లో అంటే బ్రైడల్ ఆర్డర్ ఒకటి వచ్చింది, మొత్తం 5 సెట్స్ అనమాట. 4 సెట్స్ ఆల్రెడీ మేక్ చేసేసాను. అవి చేసేసిన తర్వాత వాళ్ళకి పిక్చర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక సెట్ అనేది ఆర్డర్ ఇచ్చారనమాట. సరే ఎలాగో అది చేస్తాను కదా, వీడియో షూట్ చేద్దాము అని చెప్పి షూట్ చేస్తున్నా. మీకు కూడా యూజ్ అవుతుందని, ఎందుకంటే మన ఛానల్ని రిఫరెన్స్గా పెట్టుకుని చాలామంది మేకింగ్ చేస్తున్నారట. సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు, వాళ్ళు చేసిన బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో పిక్స్ పెడుతున్నారు అండ్ అలాగే వీడియోస్ కూడా పెడుతున్నారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. మీ అందరూ కూడా నేర్చుకుంటారని చెప్పి ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే, నేను ఏ సెట్ తయారు చేసినా సరే అది మేకింగ్ వీడియో అనేది మన ఛానల్లో పెడతాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, మీకు కూడా మంచి మంచి డిజైన్స్ అనేవి తెలుస్తాయి. కాంబినేషన్ ఆఫ్ కలర్స్ కానీ ఇలాగా మనం ఏ రకంగా డిజైన్ చేసామనేది A to Z పిన్ టు పిన్ నేను మీకు చెప్తాను. సో మీరు ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే అది పేజెస్ స్టార్ట్ చేయాలి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో అయితే ఈ వీడియోలో నేను తీసుకున్నవి ఏంటంటే 3mm మ్యాట్ ఫినిష్లో ఉన్న పింక్ కలర్ కుందన్స్ తీసుకున్న. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను తర్వాత. అయితే స్క్వేర్ వచ్చేసి 4x4 తీసుకున్నాను, దానికంటే చిన్నది 3x4 స్క్వేర్ కూడా 3x3 స్క్వేర్ కూడా తీసుకున్నా. రెక్టాంగిల్ కుందన్స్లో వచ్చేసి యాక్చువల్లీ వాళ్ళు మనకు ఒక పిక్చర్ పెట్టారనమాట. ఇది మన డిజైన్ ఏమి కాదు, ఒక పిక్చర్ పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మోడల్ కావాలి, నువ్వు చేయగలవమ్మా అంటే ఓకే మేడం నేను చేస్తాను అంటే కనుక వాళ్ళు ఇచ్చారనమాట. సో అయితే ఆ పిక్చర్లో రెక్టాంగిల్ కుందన్స్ ఏంటంటే పెద్దగా ఉన్నాయి, కానీ వాడిన బ్యాంగిల్ వచ్చేసి మనకి 2 కట్ బ్యాంగిలే వాడారు. సో నేను చేసినప్పుడు ఏంటంటే నాకు అంత బాగా అనిపించలేదు ఆ బ్యాంగిల్, అందుకని నేనేం చేశానంటే ఇలా చిన్న వాటితో చేశాను అనమాట. అయితే నేనేం చేశాను, ఫస్ట్ బుడ్డి స్క్వేర్ ఉంది కదా, 3x3 స్క్వేర్ ఒక కుందన్ తీసుకుని దానికి మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తానో అలాగా అతికించుకున్నాను అనమాట. ఇక్కడ మీరు కూడా అంతే, ఏదన్నా అంటే స్టిక్ పెన్ వచ్చింది, నేను ఇప్పటి వరకు వాడలేదు. సో దాన్ని కూడా చూస్తాను, యూసేజ్ ఎలాగుంది చూసిన తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే మనకి బుల్లి కుందన్స్ అనేవి చేతికి అస్సలు అమరవు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే చక్కగా ఒక దూది పుల్లల అంటే ఇయర్ బడ్ తీసుకుని మీకు నేను ఎలాగైతే చూపిస్తానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం గ్లూ అప్లై చేసుకుని దాన్ని ఇలా రుద్దామనుకోండి, అది మనం ఇలాగ చిన్న చిన్న కుందన్స్ అనే వాటిని అతికించుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. పని అనేది కూడా చాలా చక్కగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మధ్యలో ఏం చేశానంటే 4x4 స్క్వేర్ని స్టిక్ చేశాను. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మొత్తం ర్యాండమ్గా ఇలానే స్టిక్ చేయాలన్నమాట. మీకు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. కమెంట్ సెక్షన్లో అడిగి మీ పేరెంట్ కూడా మెన్షన్ చేయండి, బికాస్ ఎందుకంటే మనకి యూజర్ నేమ్ ఇలా అని చెప్పి వస్తుంది అనమాట. నాకు ఎవరు అడుగుతున్నారో తెలీదు. అయితే రేపు వీడియోలో ఏంటంటే, రేపు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ డౌట్స్ అన్నిటికీ నా సమాధానాలు నేను చెప్తాను, సరేనా? ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగండి, నేను మొత్తం అందరికీ కూడా క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ మొత్తం అంతా కూడా అంతే అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇమిటేట్ చేయాలి. నేను మొత్తం బ్యాంగిల్ మొత్తం అలానే ఇమిటేట్ చేయాలి. ఇక్కడ ఏదైనా ఏంటి ఇది అతికించుకోవడమే కదా అని అనుకుంటాం, కానీ అతికించుకోవడంలో కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగుండాలన్నమాట. లేదు మనం పిచ్చిగా అతికిచ్చేసాం అనుకోండి, అక్కడ లుక్ అనేది కూడా పాడైపోతుంది. సో బేసిక్గా కొత్తగా ఎవరైతే చూసి నేర్చుకుంటున్నారో వాళ్ళు ఈ మాటలను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ సెట్లో బ్యాంగిల్స్ వచ్చేసి నార్మల్గా వాళ్ళు పెట్టిన పిక్చర్లో 6 బ్యాంగిల్స్ పర్ హ్యాండ్ ఉన్నాయన్నమాట. అయితే నేను మొత్తం ఆ 6 బ్యాంగిల్స్ తయారు చేసేసిన తర్వాత నేను ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు, నాకు ఎందుకో కొంచెం ఇన్కంప్లీట్ ఫీల్ వస్తే ఇంకొక బ్యాంగిల్ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈ సెట్లో బ్యాంగిల్స్ వచ్చేసి 14 బ్యాంగిల్స్ ఉంటాయి. ఈ 14 బ్యాంగిల్స్కి కాస్ట్ ఎంత పడింది అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. అంటే మొత్తం సెట్ మొత్తం చూపించిన తర్వాత ఈ సెట్కి నేను ఎంత ఛార్జ్ చేశానని చెప్తాను. సో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, మీకు రోజు వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్లో నేను ఎంత ఛార్జ్ చేశాను, ఎన్ని బ్యాంగిల్స్ ఉంటాయి అనేది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. సో చేసిన తర్వాత మీరు మీ బట్టి అంటే నేను ఎంత ఛార్జ్ చేశాను నేను చెప్పుకుంటాను, మీరు ఎంత ఛార్జ్ చేస్తారో అది మీ ఇష్టం. అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు ఛార్జ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను మీకు. ఇదేంటంటే కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. ఇలా అనమాట, ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా అలానే ఇమిటేట్ చేసుకోవాలి. దీనికి పట్టిన టైం అంటే మనకి 2.5 నుంచి 3 hours వరకు పట్టిందనమాట. ఎందుకంటే బ్యాంగిల్స్ని వ్రాప్ చేసుకోవాలా,
ర్యాప్ చేసుకున్న దానికి ఇలాగ డిజైన్ చేసుకోవాలి. సో మొత్తం 14 బ్యాంగిల్స్ కాబట్టి దీనికి ఈజీగా 3 hours పడుతుంది అనమాట. అండ్ తర్వాత మళ్ళీ కాస్ట్ ఫిక్సింగ్ మీరు ఎలా చేస్తారని చెప్పి నాకు చాలా వాట్సాప్లో మెసేజెస్ వచ్చాయి, అలాగే కింద కమెంట్స్లో కూడా చాలా మంది పెట్టారు. కాస్ట్ ఫిక్సింగ్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బ్యాంగిల్ని తీసుకుందాం, ఒక బ్యాంగిల్ బాక్స్ 120 రూపీస్ బాక్స్ ఉంటే ఆ బాక్స్లో మీకు ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయో దాన్ని బట్టి బ్యాంగిల్స్ పై 120 వేసుకుంటే మీకు ఈచ్ బ్యాంగిల్ కాస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాగ మీకు ఒక సెట్కి ఎన్ని బ్యాంగిల్స్ పడుతున్నాయో బ్యాంగిల్స్ కాస్ట్, థ్రెడ్ కాస్ట్, ఇలాగ ఓవరాల్ మీకు అయిన మెటీరియల్ కాస్ట్ మొత్తం ఎస్టిమేట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు పట్టిన టైంని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ టైం క్యాలిక్యులేషన్ అంటే మళ్ళీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ జీతం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5-5:30 వరకు చేస్తారు. వాళ్ళకి ఇచ్చేది 700 నుంచి 800 వరకు ఇస్తారనమాట. సో అలాగా వాళ్ళు చేసే పనికి వాళ్ళకి 1 డేలో 800 వస్తే మీరు 1 డేలో ఎన్ని సెట్స్ చేసుకుంటున్నారో చూసుకుని దాన్ని బట్టి మీరు అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో కష్టం మీది కాబట్టి కాస్ట్ ఫిక్సింగ్ కూడా మీరే చేసుకోవాలన్నమాట. కానీ మెటీరియల్ ఎస్టిమేషన్ అనేది కొంచెం కరెక్ట్గా వేసుకుంటే దానికి మీరు ఇంకెంత యాడ్ చేసుకుంటారో మీకు పట్టిన టైంని బట్టి మీరు పడిన కష్టాన్ని బట్టి అది ఉంటుంది. సైడ్ కడా బ్యాంగిల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఒక 8. శారీకి తగ్గ కలర్తో ర్యాప్ చేసేసుకుని దానిపైన గ్రీన్ కలర్ స్క్వేర్ కుందన్స్ని తీసుకున్నాను. సో అయితే ఇవి మ్యాట్ అనమాట. మ్యాట్లో రెగ్యులర్ కలర్స్ కంటే కొంచెం ఈ షేడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రైస్ కూడా వేరీ ఉంటుంది, ఒక 5 to 8 రూపీస్ అలాగా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. అలాగే 8 గాజులు తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను, నేను ఒక బ్యాంగిల్ యాడ్ చేశానని చెప్పాను కదా, సో దానికి నేనేం చేశానంటే గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను 4 కట్ బ్యాంగిల్కే. శారీలో ఉన్న బేబీ పింక్ ప్లస్ గ్రీన్ 2 కలిపి, బేబీ పింక్ ఒక 2, గ్రీన్ 1 చెప్పిన స్మాల్ రెక్టాంగిల్ కుందన్స్ మ్యాట్ ఫినిష్లో ఉన్నవి తీసుకున్నాను. సో ఇలా నేనేమి చేశాను, 2 గాజులు చేశాను. యాక్చువల్లీ ఇక్కడ మీకు చేతులు మారిపోతాయి చూడండి. సో నా పొట్టి చేతులు వేరు, ఈ చేతులు వేరు. సో ఈ చేతులు ఎవరియో మీరు కామెంట్లో పెట్టండి చూద్దాం. ఇలా అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకా చాలామంది, నేను ఎన్ని వీడియోస్లో ఎన్నిసార్లు చెప్తున్నా సరే మళ్ళీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను మీలాగే మేక్ చేశాను B7000 గ్లూనే వాడాను కానీ మేము గాజులు వేసుకున్నాక అవి రాలిపోతున్నాయని. సో అయితే నేను ఇప్పటి వరకు ఒక 50 or 55+ ఆర్డర్స్ అనేవి నేను షిప్ చేసి ఉంటాను. సో వాళ్ళందరూ కూడా రివ్యూస్ ఇవ్వడం అయితే చాలా బాగా చేశారని చెప్పి ఇచ్చారు. సో అది పక్కన పెడదాం. ఊడిపోయినాయి అని చెప్పి ఇప్పటి వరకు అయితే నాకు కంప్లైంట్ అనేది రాలేదు. నేను చెప్తున్నాను కదా, గ్లూ మీద సరిగ్గా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత అది సరిగ్గా ప్లేస్ అయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చెక్ చేసుకుంటున్నప్పుడు అదేమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే దాన్ని పీకేసి మళ్ళీ అతికించుకోవాలి. ఇంకొక డౌట్ ఏంటంటే, గ్లూ యూస్ చేస్తున్నారు కదా, ఈ గ్లూ యూస్ చేయడం వల్ల మీ చేతులు పాడైపోతున్నాయా అని అడుగుతున్నారు. నేను ఎప్పుడు వీడియో షూట్ చేసినా సరే మొత్తం బ్యాంగిల్ సెట్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్ బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని డిజైన్ చేసి మీకు చూపిస్తాను. ఈ గ్యాప్లో నేను ఏంటంటే చేతులు వాష్ చేసుకోను అనమాట. సో మీరు గ్లూ వల్ల మీకు కానీ మీ హ్యాండ్స్కి కానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో చేతులు వాష్ చేసుకుంటే ఈజీగానే ఆ గ్లూ అనేది మొత్తం పోతుంది అనమాట. ఎవరో కానీ గ్లౌజులు వేసుకోండి అని చెప్పారు. సో నార్మల్గానే నా చేతులకి కుందన్స్ అనేవి అమరం అనమాట. సో మళ్ళీ గ్లౌజులు వేసుకుంటే చాలా కష్టం. ఫైనల్గా సెట్ వచ్చేసి మీకు లుక్ ఇలా ఉంటుంది అనమాట. సెట్ ఆఫ్ 14 బ్యాంగిల్స్ నేను ఛార్జ్ చేసింది ఎంత అంటే 850 రూపీస్ వీళ్ళకి ఛార్జ్ చేశాను నేను. సో ఎలా ఉంది మరి వీడియో అనేది మీకు నచ్చిందా, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.